హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాంపిటీటివ్ అడ్డా. ఈ రోజు మనం భారతీయ సమాజ శాస్త్రం యొక్క పరిచయం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయడం మరిచిపోవద్దు. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సమాజం గురించి పరిచయం. సమాజం లేదా సొసైటీ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రం లేదా సోషియాలజీ అని అంటారు. సమాజం అంటే సామాజిక సంస్థలు, సంస్కృతితో కూడిన ప్రజల సమూహము. సామాజిక సంస్థలకు ఉదాహరణ వివాహం, కుటుంబం, కులం, బంధుత్వం మొదలైనవి. ఈ శాస్త్రం వ్యక్తుల మధ్యగల సామాజిక సంబంధాల గురించి అధ్యయనం చేస్తుంది. ఈ శాస్త్రం యొక్క ముఖ్య లక్షణం సమాజాన్ని అవగాహన చేసుకోవడం. మానవుడు సామాజిక జంతువు అని అరిస్టాటిల్ చెప్పాడు. సొసైటీ అనే ఇంగ్లీష్ పదం సొసైటీస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సొసైటీస్ అనే పదం సోషియస్ అనే పదం నుండి పుట్టింది. సోషియస్ అంటే కామ్రేడ్ అని అర్థం, అనగా మిత్రుడు లేదా సోదరుడు. సోషియాలజీ అనే పదాన్ని మొదట ఫ్రాన్స్కు చెందిన ఆగస్టు కామేట్ 1838 లో వాడాడు. ఈయన సమాజ శాస్త్రం యొక్క స్వభావాన్ని, దాని పరిధిని, దాని అధ్యయన పద్ధతులను వివరించాడు. ఈయనను ఫాదర్ ఆఫ్ ది సోషియాలజీ అని అంటారు. భారత సమాజ శాస్త్ర పితామహుడుగా గోవింద్ సదాశివ్ ఘారియే ని పేర్కొంటారు. సమాజం యొక్క లక్షణాలు. ఎక్కడైతే జీవమున్నదో అక్కడ సమాజం ఉన్నది అని మెకైవర్ చెప్పాడు. సమాజం అనేది శాశ్వతమైనది, గతిశీలమైనది, సహకారయుతమైనది, సర్దుబాటు కలిగినది. సంఘర్షణలు ఉంటాయి, సామాజిక నియంత్రణ ఉంటుంది. విశ్వవ్యాప్తితం. విభేదాలు ఉంటాయి, స్థిరీకరణ ఉంటుంది. విశిష్ట సంస్కృతి. స్వతంత్రంగా ఉండును, అలాగే పరస్పర చర్యలు ఉండును. సామాజిక సంస్థలు. సమాజంలో ముఖ్యంగా 6 రకాల సంస్థలు ఉన్నాయి. అవి: కుటుంబ సంస్థ, మత సంస్థ, ప్రభుత్వ సంస్థ, ఆర్థిక సంస్థ, విద్యా సంస్థ, సాంస్కృతిక సంస్థ. సమాజం గురించి కొంతమంది ప్రముఖులు కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. గిడ్డింగ్స్ సమాజం అనే భావనలోనే ఒక సమిష్టి దృక్పథం కలిగి ఉంది. అది ఒక వ్యవస్థ, అందులోని వ్యక్తులందరూ శిరసావహించవలసిన సంబంధాలు కలిగి ఉన్నదే సమాజం అని చెప్పారు. ప్రొఫెసర్ రైట్ సముదాయంలోని వ్యక్తుల మధ్య నెలకొన్న సంబంధాల వ్యవస్థయే సమాజము అని అన్నారు. లేపియర్ సమాజమంటే కేవలం కొంతమంది వ్యక్తులతో కూడిన సమూహం కాదు, వారి మధ్య నిరంతరం నెలకొని ఉండే పరస్పర చర్యల సంక్లిష్ట రూపం అని అన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.